హలో ప్రైజ్ అలాడ్. హలో 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 అక్క గారు, ప్రైజ్ అలాడ్. వినోద్ అక్క, ప్రైజ్ అలాడ్. క్షీరసాగర ముద్రణ కార్యక్రమానికి స్వాగతం. అమ్మా ప్రైజ్ ది లార్డ్ తల్లి. వినోద భిక్షపతి గారు. అక్క చెప్పండి. డౌట్ చెప్పండి అక్క. మామూలుగా భర్త చనిపోతే ఆ స్త్రీకి ఇప్పుడు ఊర్లలో కానీ ఎక్కడికైనా నాటకార్థంలో వైట్ సారీ కట్టేయడము, ఆ వేలు గాజులు పెట్టడము అసలు క్రిస్టియన్స్ లో చేయొచ్చాయి కదా, అది చేయకపోతే అలా చేయమని బైబిల్లో ఎక్కడా లేదమ్మా. బైబిల్లో లేనివి కొన్ని మనం సామాజికంగా చేస్తున్నారు. ఇప్పుడు మంగళసూత్రం కట్టమని బైబిల్లో లేదు ఏమ్మా, బైబిల్లో లేదు. అయినా సరే పెళ్ళైన అమ్మాయిని ఒక గుర్తింపు కొరకని మంగళసూత్రాలు కాలుమెట్టలు పెడుతున్నారు కదా. ఇక్కడ ఈ విధవరాలిని చేయడం అనేది ఒక విధంగా ఆ స్త్రీకి అవమానమే. ఆమెను గాజులు ఇట్లా పగలగొట్టేసి, బొట్టు చెరిపేసి, తెల్ల బట్టలు, ఒకప్పుడైతే శిరోముండనం కూడా చేసేవాళ్ళు, గుండు కూడా కొట్టించేవాళ్ళు. విధవరాలు గుండు కొట్టుకొని ముసుగేసుకొని ఉండాలంతే. అంటే విధవరాలు భర్త పోయిన స్త్రీ అందంగా కనపడకూడదు. వేరే మగవాళ్ళు ఆమెను చూసి టెంప్ట్ అవుతారు. మళ్ళీ ఆమె కూడా భర్త లేడు కదా అని ఎవరైతేనేమో లొంగిపోతే సమాజం చెడిపోతుంది, జారత్వం జరుగుతుందని, ఇక భర్తే లేడు కదా నీకు సంసార సుఖం మీద మనసు పోవద్దు, నిన్ను చూసి ఇంకెవడు కూడా టెంప్ట్ కావద్దు అని ఆమెను వికారంగా తయారు చేశారు. ఇది స్త్రీకి చాలా అవమానమే. ఎందుకంటే ఇప్పుడు భార్యను అంత భయంకరంగా వికారంగా చేయాలి, అవమానించాలంటే మరి భార్య చచ్చిపోయిన భర్తను కూడా అలాగే చేయాలి. మరి వాడిని కూడా గుండు కొట్టాలి. వాడిని కూడా గుండు కొట్టేసి లైఫ్ టైం అంతా వాడు వికారంగా ఉండేటట్టు కొన్ని ఏర్పాట్లు చేయాలి. మరి మగవాళ్ళేమో నిత్య పెళ్లి కొడుకులు, వాడు ఎప్పుడు అందంగా ఉండాలా, ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవాలా. ఆడోడికి మాత్రం భర్త పోతే మనిషే కాదన్నట్లు నీచపరచటం, అది మన దేశంలో ఒకప్పుడు మనుధర్మంలో ఉన్నటువంటి అనేక బాధాకరమైన విషయాలు అదొకటి. క్రైస్తవులు దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. నేనైతే జరిగే పెళ్లిళ్ళలో చాలాసార్లు భర్త చనిపోయినటువంటి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు, స్త్రీలు, తల్లులు, వాళ్ళని పిలిచి ప్రార్థన చేయిస్తాను నేను. విధవరాలు కదా, అశుభం అనేది ఏం లేదు. భర్త చనిపోయాడు, ఆమె తప్పేముంది, ఆయన ఆయుష్ తీరింది, ఆయన వెళ్ళిపోయాడు. భర్త ఉండగా ఆమె ఎంత పరిశుద్ధురాలు, ఎంత యోగ్యురాలు, భర్త పోయినా అంతే యోగ్యురాలు, అంతే గౌరవానికి అర్హురాలు. కనుక మన సంఘంలోనైతే మనం అట్లాంటి డిస్టింక్షన్ ఏమి పాటించము. భర్త పోయడం బాధాకరమే, కానీ ఆమెను నీచపరచడం అనేది తప్పు. క్రైస్తవులు అట్లాంటివి పాటించకూడదు, అది న్యాయం కాదు. మరి కొంతమంది ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బయటకు వచ్చినా సరే, ఇశ్రాయేలీలు ఐగుప్తును గుండెల్లో మోసుకొనే నడుస్తున్నారు కనానుకు. ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వాళ్ళలో నుండి బయటికి రాలేదు. అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో చాలా వరకు చాలామంది అలాగే ఉన్నారు. లోకం నుంచి బయటకు వచ్చారు, వాళ్ళు ఇంకా లోకంలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళు అటువంటి పద్ధతులు చేస్తారు. మనము అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. అది మంచిది కాదు, అది చాలా బాధాకరం, ఆ స్త్రీకి అవమానకరం. అలా స్త్రీని అవమానించమని యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు, బైబిల్ చెప్పలేదు. ఓకే అమ్మా. బైబిల్లో లేదమ్మా. ఇప్పుడు భర్త పోయాడు, భర్త పోయినందుకు ఆమెను ఓదార్చాలి, భర్తను పోగొట్టుకున్నందుకు ఆమెకు ధైర్యం చెప్పాలి, ఆ గాయం మనం మాన్పే ప్రయత్నం చేయాలి. కానీ భర్త పోయిన స్త్రీ అసలే కృంగిపోయి బాధపడుతుంటే మనం ఇంకా పుండు మీద కారం చల్లినట్టు బాధ పెట్టడం ఏంటి? తప్పు, అలా మనం చేయకూడదు. ఓకే, గాడ్ బ్లెస్. ఓకే అక్క, ప్రైజ్ అలాడ్.